మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసయ్యకే చెల్లునుగాక. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ నూతన దినములో మన కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 9వ వచనం. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన అభిలాష అంతయు ఆయనకు కనబడుచున్నది లేఖనం చెప్తున్నమాట. చాలా మంది అంటారు, అసలు క్రైస్తవులకి అభిలాష అనేది ఉండొచ్చా? అభిలాష అంటే ఏంటండి? ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది డిజైర్స్. మన కోరికలు, మన ఆశలు ఉండొచ్చా క్రైస్తవులకి అని అంటే తప్పక ఉండాలండి. ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడు. ఆ అభిలాష అంతా, ఆశ అంతా, కోరికలన్నీ దేవునికి కనబడుచున్నాయి. కొంతమంది వారికి ఉన్న కోరికలను మనసులో చంపేసుకుంటారు, బయటికి చెప్పలేరు. ఒకవేళ బయటికి చెప్పినా అందరూ ఏమంటారంటే, అరే నీకున్న స్తోమత ఏంటి, నువ్వు కోరుకునే కోరికలేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఆశలేంటి, అసలు నీ స్థితిగతులేంటి, నీ అభిలాష ఏంటి అని వెనక్కి లాగటానికే ప్రయత్నం చేస్తారు మనుషులందరూ. కానీ దేవుడు అంటున్నాడు, నీ అభిలాష అంతయు నాకు కనబడుచున్నది, నీ కోరికలన్నీ నాకు కనబడుచున్నాయి. అంటే బాగుంది పాస్టర్ గారు ఈ వాగ్దానం ఏదో, అయితే రకరకాల కోరికలు మనం కోరుకోవచ్చా, ఆశలు పెంచుకోవచ్చా? అది కాదండి. నీ కోరిక ఆత్మ సంబంధమైనదే ఉండాలి. నీ కోరిక దేవుని చిత్త ప్రకారమైనదే ఉండాలి. నీ కోరిక వాక్యానుసారంగా ఉన్నదై ఉండాలి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నీ గొప్పల కోసం, లేకపోతే నువ్వేదో ఎదుటివారు రకరకాలుగా అయిపోవాలి అని వారి నాశనం కొరకు, పతనం కొరకు నీ కోరిక అయితే దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ ఆ కోరికను తీర్చడు. మనం అందరితోనూ సమాధానంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఏమండి? ఆ కోరికలు మనం కోరుకోవాలి. దేవుని నామమును మహిమపరచబడే కోరికలు మనం కోరుకోవాలి. అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. నీ హృదయంలో ఏ ఆశ ఉందో, ఏ అభిలాష ఉందో, ఏ కోరిక ఉందో యేసయ్యకు మాత్రం అది మరుగుపరచబడదు. ఆయనకు సమస్తం తేట తెల్లంగా కనబడుతుంది. కాబట్టి నువ్వు పైకి ఏమీ లేనివాడిగా ఉన్నా, లోపల మనసంతా కుళ్ళుతో నింపబడి ఉన్నా, అవన్నీ దేవుడికి తెలుసు. కుళ్ళంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. రకరకాల పనికిరాని కోరికలు, పనికిరాని ఆశలు, పైకి మాత్రం భక్తి పరులే. అలా ఉండకూడదు. మన అభిలాష అంతా ఆయన చూస్తున్నాడని, దేవుని రాజ్యం కొరకైన కోరికలు, దేవుని రాజ్య విస్తరణ కొరకైన అభిలాష, ఆ ఆసక్తి, ఆ ఆకాంక్ష మనలను దహించి వేస్తూ ఉండాలి. దేవుని నామం మన వలన మహిమపరచబడాలి. అప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు. రెండవది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. ఎవరి గుండెల్లో ఏ నిట్టూర్పులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ వేదనలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకు దాచబడింది ఏమీ లేదు. నిట్టూర్పు అంటే ఏంటి అని అంటే, ఇక ఏడవలేక కన్నీరు కార్చలేని పరిస్థితిలో వచ్చేవి నిట్టూర్పులు. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు వారు ఆ ఫరో రాజు చేత హింసించబడుతున్నప్పుడు వారి నిట్టూర్పులు, వారి కన్నీళ్లు, వారి విచారములన్నీ దేవుడు చూచి వారిని ఐగుప్తు దాస్యము నుండి బయటికి తీసుకురావటానికి మోషే అనే ఒక విమోచన కర్తను దేవుడు పంపించాడు. హన్నా దేవాలయంలో ప్రార్థన చేస్తా ఉంటే ఆవిడ పడుతున్న నిట్టూర్పులు అక్కడ కూర్చున్న ప్రధాన యాజకుడు ఏలీ గారికి, ఆ పాస్టర్ గారికి ఒకంత వేరే రకంగా అర్థమై ఉండొచ్చు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది మాట. కానీ
ఆమె హృదయంలో ఉన్న ఆ మనోవేదన నిట్టూర్పులు చూచిన దేవుడు సంవత్సరం తిరిగి వచ్చే లోపల సమూయేలు లాంటి మంచి ప్రవక్తను ఆవిడ గర్భం నుండి జన్మించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. అదే ధైర్యంతో చెప్తున్న నా సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా నీకు తెలియచేస్తున్నాను. నీ అభిలాష ఏంటో, నీ ఆశ ఏంటో, నీ కోరిక ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితులలో నిట్టూర్పులు విడుస్తున్నావో, నిస్సత్తువతో ఉన్నావో, నిరాశతో ఉన్నావో, దేవుడు దాన్ని కూడా చూస్తున్నాడు. నీ ఆశను తీర్చే దేవుడు, నీ నిట్టూర్పును తీర్చే దేవుడు ఈ దినాన్న నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండు. ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చేసాడు. ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చేసాడు. ధైర్యం తెచ్చుకో. నీ నిట్టూర్పులు తుడుస్తాడు, నీ ఆశలు తీరుస్తాడు. నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడి ఆయన రాజ్యము విస్తరించేటట్లుగా నీ ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ నీ ద్వారా ఆయన మహిమపరచబడబోతున్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని ధ్యానించుకో. దేవుడు నీ ఆశను తీర్చి నీ నిట్టూర్పులను తుడిచివేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. మా ఆశలన్నీ నీ ఎదుట దాచబడి ఉండలేదు. మా నిట్టూర్పులు సహితం నీ ఎదుట తేటతెల్లంగా కనపడుతున్నాయి ప్రభువా. మా ఆశలు తీర్చే గొప్ప దేవుడవు. మా నిట్టూర్పుల నుంచి మాకు విడుదల దయచేసి ఆశీర్వాదములతో నింపి సంతోష హృదయమును మాకు అనుగ్రహించే గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని వాగ్దానమైన ప్రతి ఒక్కరి ఆశలు తీర్చబడి వారి నిట్టూర్పులన్నీ తుడిచివేయబడినట్లు నీ కృప ప్రతి ఒక్కరి మీద కృమ్మరించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, దేవుని రాజ్యము విస్తరించినట్లు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.